వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తన్విశ్రీ గాదే వ్లాగ్స్. సో నేనైతే నిన్న నైట్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వచ్చాను ట్రైన్లో. మళ్ళీ బెంగళూరు నుంచి ఒక జూమ్ కార్ అయితే తీసుకొని మైసూర్కి అయితే వచ్చేసాము. ఇప్పుడే మేము ఒక హోటల్లో స్టే చేయడానికి తీసుకున్నాము. ఒక్కసారి మా హోటల్ చూసేయండి. సో చూస్తున్నారు కదా అక్కడ అయితే. సో ఇప్పుడు మేమైతే మైసూర్ ప్యాలెస్కి వెళ్ళిపోతున్నాం. చలో లెట్స్ గో. ఏం చేస్తున్నావు? ఫస్ట్ అయితే టిఫిన్ తినడానికి గాయత్రి టిఫిన్ రూమ్ అంట చూస్తున్నాం. వెళ్తున్నాము అక్కడికి. అండ్ మా మమ్మీ లోపల కొన్ని షార్ట్స్ తీస్తాను మైసూర్కి. సో అట్లా కొన్ని షార్ట్స్ తీసి వీడియోలో పెట్టాలి. సో మేమైతే మైసూర్ ప్యాలెస్కి వెళ్ళినప్పుడు అక్కడ కానిస్టేబుల్ చెప్పారనమాట సెక్యూరిటీ క్లోజ్ ఉందని. యాక్చువల్లీ అది 5:30కి క్లోజ్ ఉంటుందన్నమాట. సో ఎలాగో అది క్లోజ్ ఉందని లైట్ షోకి వెళ్దాం అనుకున్నాము. అది 7కి. సో ఆ 7కి వెళ్ళే లోపల మాకు ఆకలి వేసింది అనమాట. మేము మైసూర్లో ఫేమస్ చాట్ బండర్ భరద్వాజ్ చాట్ సెంటర్ అనమాట. అక్కడికి వెళ్ళి మేము తినేసి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మేము అదే భరద్వాజ్ చాట్కి వచ్చే దానిలోనే ఒక ఎగ్జిబిషన్ లాంటిది కనిపించింది. సో ఆ ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ మేము ఆ భరద్వాజ్ సెంటర్లోనే ఇక్కడ పెద్ద చిప్స్ ప్యాకెట్స్ అయితే కొనుక్కున్నాము. మా నాన్నకి నాకైతే హాట్ వీల్స్ ఎక్కువ ఇష్టం కాబట్టి ఇవి కొనుక్కున్నాను. సో ఐ విల్ సీ యు అట్ ది ఎగ్జిబిషన్. సో చూసారు కదా మొత్తం అయితే గ్రీనరీ మంచి ప్లాంట్స్తో అయితే ఉంది మొత్తం చుట్టూతా. మేమైతే టూర్ స్టార్ట్ చేసి మా శ్వేతపదం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే 1 అవర్ పట్టింది. నాకు అసలు లిటరల్లీ ఎంత బోర్ కొట్టిందంటే నేను కొంచెంసేపు మా నాన్న పాత ఫోన్లో తీసుకొని గేమ్స్ ఆడుకున్నా. చాలా టైం పట్టింది. సో మేమైతే మైసూర్కి వచ్చినప్పుడు అయితే చాలా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాం. మీరు మటుకు మైసూర్కి వస్తే ఈ ప్లేసెస్ ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి మైసూర్ ప్యాలెస్, సెకండ్ వచ్చేసి రైల్వే మ్యూజియం, అంటే లైక్ పాత రోజుల నుంచి ట్రైన్స్ ఎలా ఉంటాయి అన్నీ ఉంటాయి అక్కడ రైల్వే మ్యూజియం. సో థర్డ్ వచ్చేసి ఎస్టీ ఫిలామినస్ చర్చ్. సో ఈ 3 మటుకు మీరు ఖచ్చితంగా చూడాలి. సో మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం కదా. సో మాకైతే అసలు ఆ ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందోనే తెలీదు. సో మాటలోనే ఎగ్జిబిషన్ కూడా వచ్చేసింది. సో ఇంకా మనం లెట్స్ గో టు ది ఎగ్జిబిషన్. చలో వెళ్ళిపోదాం. సో గైస్ మేమైతే ఎగ్జిబిషన్ లోపలికి వచ్చేసాము. సో ఏం కొనుక్కోవాలి మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి మొత్తం చూస్తున్నాము ఎలాంటివి టైప్ ఆఫ్ కొనుక్కోవాలో. కానీ ఎక్కువైతే కొనుక్కోము, లగేజ్ చాలా ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ మాకు ఇబ్బంది పట్టుకోవడానికి. సో ఎందుకు అట్లాంటివి నార్మల్గా చిన్నవి కొనేసుకున్నాము. తీస్తున్నావా? మాకు ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో తెలియదు. నేనైతే ఇక్కడ మరీ అంత చల్లగా కూడా లేదు. ఎక్కువ చల్లదనం పెరిగితే ఐఎమ్ యూజింగ్ దిస్ జాకెట్. సేఫ్ సైడ్ కదా, ఎందుకు మళ్ళీ
ఇవ్వండి. సో మేమైతే షాపింగ్ కాకుండా చిన్న షాపింగ్ చేస్తాం. చూస్తున్నాను చిన్న పౌచెస్ లాగా ఉన్నాయి, చాలా చిన్న పౌచెస్. ఏదన్నా పెద్దవాళ్ళకి లిప్స్టిక్ ఏదో ఒకటి పెట్టుకొని ఇక్కడ మిర్రర్ ఉంది చూడండి. హాయ్ ఫ్రెండ్స్. సో ఆ మిర్రర్లో పెట్టుకొని ఏదో ఒకటి వేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను, నాకు తెలీదు. సో చూస్తున్నారు కదా డిజైన్స్. సో ఇది చూడండి ఏదో గిఫ్ట్ బాక్స్లో పెట్టినట్టు పెట్టారు. అన్నిటికీ మిర్రర్స్ ఉన్నాయి, ఇది ఎందుకో నాకు కూడా తెలీదు. సో మిర్రర్స్తో పాటే ఉన్నాయి. నాకు ఎక్కడున్నా క్లీనింగే. సో ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి, వాటికి సరిపోయినట్టు పెట్టుకుంటున్నా. ఇది మీరు పెన్ అనుకోకండి, ఇది పెన్ను కాదు. అంటే పెద్దవాళ్ళు చూస్తే వాళ్ళకి తెలుస్తుంది, కానీ చిన్న వాళ్ళకి మాత్రం ఇది పెన్ను లాగే ఉంటుంది. ఇది పెన్నుకి కాదు. ఇప్పుడు ఇట్లా కొప్పు పెట్టుకుంటారు కదా, దానికి ఒక స్టిక్ లాగా ఊడిపోకుండా పెట్టుకుంటారు కదా, అదనమాట. నాకు పిచ్చి లేచి నేను చదువుతున్నా, ఏం చేయాలి. అన్నీ ఒక దాంట్లో ఇంకొన్ని దాంట్లో అట్లా పెడతాను. లక్క బొమ్మ కొనుక్కుంటా. సో నేనైతే ఇందాక ఒక షాప్లో లక్క బొమ్మ ఇట్లా అంటారు కదా, నాకు తెలియదు అదేంటో. చూసా బాగుంది, కనుక్కుందామని అనుకుంటున్నా. ఒకసారి అండి మీకు కూడా చూపిస్తా. ఓకే, తర్వాత చూద్దాం. సో మేమైతే షాప్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసినాము. మా అమ్మ ఏం కొనుక్కుంటుందో చూడండి ఇక్కడ. సో ఇక్కడైతే మస్కిటా, శాండిల్, లావెండర్, జాస్మిన్, రోజ్, సో చాలా ఉన్నాయి ఇక్కడైతే. మా అమ్మ కొనుక్కోవడానికి చూస్తుంది. ఇవేంటి ఫ్రెండ్స్, మీకు ఇవి ఏంటో తెలిస్తే కామెంట్ డౌన్ ఉంది, కామెంట్ సెక్షన్. ఓకే, సో మా అమ్మ అయితే కొనుక్కోవడానికి చూస్తుంది. త్రీ ఫ్రేగ్రెన్స్ ఉన్న ఇది లైక్ స్మెన్, శాండిల్, రోజ్. సో అది కొనుక్కోవడానికి చూస్తుంది. సీ మై మోమ్. సో ఫ్రెండ్స్ నేనైతే ఒకటి కొనుక్కుందాం అనుకున్నా, కానీ అది ఫ్రెష్గా లేదు. ఇంకోటి చూసా. సో నేనైతే ఇది కొనుక్కుందాం. ఈ చిన్నది ఇదిగోండి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ కొనుక్కుందాం. అదిగో ఆ క్యాట్ లాగుండేది. సో నేనైతే హెడ్ ఫోన్స్ కూడా కొనుక్కుంటున్నాను. అది కాదు, అది ఆ పర్పుల్ కలర్ స్పాంజ్ లాగా ఉన్నది. అదే ఇదిగో, అది 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 సో అది కొనుక్కుందాం అనుకుంటున్నా. ఏదమ్మా అది కూడా అక్కడుంది, అక్కడ. అమ్మా ఇది ఆల్రెడీ ఓపెన్ చేసేసాలే. ఇవి అలా అక్కడే చెప్పా కదా ఇట్లా హెయిర్కి పెట్టుకునేవని. సో అవి ఇక్కడే ఉన్నాయి. చూసారు కదా మైసూర్ సిటీ మొత్తం ఎలా ఉందో. సో మేమైతే లైట్ షోకి అయితే వచ్చేసాము, కానీ మేము షాపింగ్ చేస్తూ లేట్ అయిపోయింది. కానీ వి కేమ్ ఫాస్టర్
చూడాలి, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటున్నా ఆ సింగింగ్ అంతా, నాకు తెలీదు. సో లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందో మాకు తెలీదు, చూస్తున్నాం. అక్కడ జనాలంతా కూర్చొని ఉన్నారు. ఆ లైట్ షో ఉంటుందని చెప్పా కదా, దానికోసం మేమైతే వచ్చేసాము. లేట్ అయింది కానీ వచ్చాం. సో ఇప్పుడే లోపలికి You are eager to know the past, yet I must pause, for what comes next is not pleasant. Is it for me to tell you, Mother, of the ebb and tide of history? When was it that history was not uneven? Do go on, Mother. It was the middle of the 18th century. The Mughals were in decline. సో ఇవాళ వచ్చేసి మైసూర్లో డే 2 అన్నమాట. ఈరోజు మేము వచ్చేసి రైల్వే మ్యూజియంకి అయితే వెళ్తున్నాము. అక్కడ ఏముంటుందో మాకు కూడా తెలీదు, అన్నీ తెలియని ప్లేసెస్కి అయితే వెళ్తున్నాము. సో లెట్స్ గో. సో మేమైతే ఇప్పుడు లిఫ్ట్ ఎక్కాము, వెళ్తున్నాం. ఇవన్నీ మేము నిన్న కొనుక్కున్నాము. యాక్చువల్లీ మేము అక్కడ మ్యూజియంకి వెళ్ళే దారిలో సౌండ్ అండ్ లైట్ షోకి వెళ్ళేటప్పుడు చెప్పా కదా మాకు ఆకలేసిందని. సో పానీపూరి అలా తినేసి లైక్ ఇవి కొనుక్కున్నాం అనమాట. శ్రీ బాలాజీ సెంటర్లోనే. సో ఇవి అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అవి ఇన్విజిబుల్ పెన్స్ అని ఉంటాయి కదా, అవైతే కొనుక్కున్నాను. అంటే లైక్ అదేం పని చేయదు, రాసినప్పుడు అక్కడ లైట్ వేస్తే ఉంటుంది, అట్లా ఉంటుంది కదా. సో అవి కొనుక్కున్నాను. కానీ అక్కడ ఇంకేం నాకు నచ్చినవి లేవు, ఆ రెండే ఉన్నాయి. సో నేనేం చేశానంటే, ఒకటి పాత మోడల్ ఉంటుంది కదా అట్లాంటిది ఒకటి కొనుక్కున్నాను, న్యూ మోడల్ వచ్చింది అట్లాంటిది ఒకటి కొన్నాను. సో లెట్స్ గో ఇంటూ ది కార్. సో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు రైల్వే మ్యూజియం లోపలికి అయితే వచ్చేసాము టికెట్స్ తీసుకొని. మొత్తం అయితే అసలు పాత రోజుల నుంచి ఇంజన్స్ ఎట్లున్నాయో చూపిస్తాను. ట్రాక్ మార్చేవంట అవి. అండ్ ఇక్కడ ఏదో బోర్డు ఉంది, చాలానే ఉన్నాయి. ఇది రైల్వే ట్రాక్ అనుకుంటా కదా. దాని తర్వాత కొంచెం కొంచెం ఇట్లా మార్చే, దాని తర్వాత ఫుల్ ఇట్లా పెట్టేశారు. ఈ డేస్ నుంచి ఎట్లుందో అక్కడి వరకు తెచ్చారనమాట. అక్కడి నుంచి అక్కడి నుంచి అసలు పాత రోజుల్లో అయితే వుడ్తో పెట్టారు. దాని తర్వాత కొంచెం రాక్స్తో. అండ్ ఇదేంటి పుష్ ట్రాలీ అంట, ఇది నాకేంటో తెలియదు కానీ పుష్ ట్రాలీట. సో ఇదేదో ఉంది మరి. పుష్ ట్రాలీ అంటే ఏంటి? ట్రాక్ చెక్ చేయడానికి ఇట్లా హెల్ప్ అయ్యేదంట, తోసుకునేది. సో ఇక్కడైతే రైల్వే ట్రాక్స్ ఉంది అండ్ పుష్ ట్రాలీ ఉంది. అక్కడ ఇన్స్పెక్షన్ కార్ ఉంది కదా, అదే కార్స్ అట్లా ఉన్నాయి కదా, అవి ఏంటో నాకు తెలియదు మరి. ఇన్స్పెక్షన్స్ కార్స్ అంటే ట్రైన్స్ ఇంజన్స్ దాని లోపల పెట్టి చెక్ చేస్తారా? సో ఏంటంటే ఇంజన్స్ అన్నీ మొత్తం కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేయడానికి దీంట్లో వెళ్ళేవారట. ఒకసారి లోపలికి వెళ్దాము. ఓ మై గాడ్ ఫ్రెండ్స్, చాలా పాత దానిలాగా అయితే ఉంది. ఓ మై గాడ్, దిస్ ఈజ్ అమేజింగ్. సో ఇట్లా అయితే ఒక చిన్న ఇల్లు లాగా ఉండేది అనుకుంటా.
లేకపోతే వీటికి ఉన్న సామాన్లన్నీ తీసేసి పడేసారా? సార్ నాకు ఇన్స్పెక్షన్ కార్ అయితే చూపించా కదా, ఇక్కడ కూడా ఒకటి వైట్ కలర్ అయితే ఉంది. ఇది కొంచెం వేరే టైప్ లాగా ఉంది, ఒకసారి చూద్దాం వెళ్ళి. ఒకసారి వెళ్దాం. సో నాకు ఏది చూసినా మళ్ళీ మళ్ళీ వేరే టైప్ అదైనా చూడాలనిపిస్తుంది. ఒకసారి ఎక్కుదాం. ఒకసారి ఎక్కి చూద్దాం ఎలా ఉందో. రండి ఫ్రెండ్స్, చూడండి సేమ్ ట్రైన్లో సీట్స్ ఎట్లుంటాయో పైన అట్లానే ఉంది. చూడండి చూడండి అసలు దీని మీద పడుకునే వాళ్ళ, దీని మీద పడుకుంటారా? సో గాయ్స్ సారీ ఫ్రెండ్స్, దీని మీద అయితే పడుకుంటారంట. ఓ మై గాడ్, నాకు ఇవన్నీ చూస్తున్నా. సో ఫ్రెండ్స్, ఇదైతే బాత్రూమ్ అంట. ఇది అక్కర్లేదు, క్లోజ్ చేద్దాం. సో ఇది కూడా యాక్చువల్లీ పడుకునేదేనంట. నాకు పిచ్చి లెగుస్తుంది అసలు, ఇట్లా ఎట్లా పెడతారు నాకు అర్థం కావట్లా. సో చాలా బాగుంది ఇదైతే. ఆ రెడ్ దానికన్నా ఈ వైట్ దాన్ని ఇంకా బాగుంది. ఇప్పుడు అది చూద్దాం, ఆ రెడ్ కలర్ ట్రైన్. రెడ్ కలర్ ట్రైన్ చూద్దాం రండి. అన్నీ ఎంత బాగున్నాయంటే ఇక్కడ ట్రైన్స్ ఎక్సలెంట్ అసలు. ఇక్కడ చూడండి, మైసూర్ స్టేట్ రైల్వే నారో గాజ్ కోచ్ అంట. సో ఎక్కి చూద్దాం ఇది కూడా. ఓ దేవుడా, సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత చిన్నగా ఉందో చూడండి. డాగ్ కేజ్ అంట అప్పట్లోది, ఇది రాదా? సో ఇదంతా టైటన్ ఉంది, రాదు. ఇదేంటో ఓకే. సో అది పడుకోవడానికి ఎట్లా సామాన్లు పెట్టుకోవడానికంట. ఇప్పుడు శ్రీరంగ పవిలియన్ దాంట్లోకి వెళ్ళి చూద్దాము ఏముందో. మా అమ్మ చూడండి ఎక్కడికో వెళ్ళిపోతుంది మళ్ళీ. సో రండి మళ్ళీ వెళ్ళి చూద్దాం. ఓకే, సో ఓ మై గాడ్, అది ఇది రెండు వేరే వేరే. సో ఇదైతే నార్మల్ ట్రైన్ సీట్స్ అన్నమాట. అక్కడైతే డాగ్ కేజ్, వాళ్ళ డాగ్స్ని పెట్టుకోవడానికి ఉన్నాయి. ఇట్స్ అమేజింగ్ గైస్ ఫ్రెండ్స్. సో ఓకే, మళ్ళీ కిందకి దిగేసి ఇప్పుడు శ్రీరంగ పెవిలియన్కి వెళ్ళి చూద్దాం ఏముందో దాంట్లో. అసలు నాకు పెవిలియన్ అంటేనే ఏంటో తెలీదు, మా జీకేలు చెప్తారు ఉట్టిగా పెవిలియన్. సో అటు వెళ్దాం రండి. కోట్ స్టాండ్ అంటే ఇది అప్పట్లో కోట్ స్టాండ్స్ ఉండేవి కదా, అట్లా పెట్టుకోవడానికి అదనమాట. ఇదేంటి ఇదేంటంటే మహారాణి సలూన్ అంట. ఇదేంటే సలూన్ వాజ్ యూజ్డ్ ఫర్ ట్రావెల్ by the then Maharani of erstwhile princely state of Mysore, wife of His Highness Maharaja Nalvadi Krishnaraja Vadiyar. It is a prized possession of this museum. Saloon has royal bedroom, lavishly decorated with rich rosewood panels. సో లోపలికి అయితే వెళ్ళనివ్వట్లేదు, ఎందుకంటే ఇది యాక్చువల్లీ ఇక్కడ లాక్ ఉంది. ఇక్కడ వరకు ఉంది, చూద్దాం రండి. సో లోపల చూస్తున్నట్టయితే బెడ్రూమ్, కాలింగ్ బెల్,
మహావీర కూర్చున్న చైర్, డ్రెస్సింగ్ టేబుల్, రైటింగ్ టేబుల్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది ఇక్కడైతే లోపల చూస్తుంటే మీరు. మూవబుల్ కాట్ చాలా ఉన్నాయి. ఇదేంటి అంటే బాత్రూమ్, సీట్స్ అన్నమాట అవంతా. సో ఇదైతే ఇక్కడ దీన్ని ఏమంటారు, రైల్వే ట్రాక్ మీద వెళ్ళేటప్పుడు కొన్ని బ్రిడ్జెస్ ఉంటాయి కదా, దాని మీద వెళ్ళే స్టాండ్ ఇది. ఇదేంటి ఇట్టుంది, చాలా ఉన్నాయి.